సరిగా ఇక్కడ ఉండాలి, సమాధానం చెప్పాలి. రెక్కలెస్గా టైస్ వచ్చావు, అది వచ్చావు, ఇది వచ్చావు అని చెప్పి చెప్తాను తప్ప సమాధానం మటుకు చెప్పట్లేదు. ఏమంటే ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓటీపీ వస్తే రేపు 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వస్తుందని చెప్పాలి. కానీ దీనికి తోడుగా పెత్తందారులకి, పెద్ద పెద్ద గుత్తేదారులకి, పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులకి వీళ్ళందరికీ కూడా చేస్తున్నారు తప్ప వీళ్ళందరికీ కూడా సహకారం అందించకపోగా దురుసుగా మాట్లాడుతున్నారు సిబ్బంది. ఆ లోపల సిబ్బంది ఒకళ్ళు ఉన్నారు. ఆ సిబ్బంది ఏంటంటే దురుసుగా మాట్లాడుతాను. నువ్వు ఎవడివే, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎంఆర్ఓ ఎక్కువ, పోలీసులు ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని చెప్పేసి లోపల ఆ స్టాఫ్ పనిచేస్తున్నారు. అంటే ఇది ఎవరికి గుత్తేదారు ఎవరైతే వీళ్ళందరూ కూడా పాలిష్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెడి సొప్పులు లేకుండా చీకటి వ్యాపారం కూడా జరిగిపోతుంది. ఇప్పుడు అలాగే వయసు మళ్ళిన వాళ్ళకి ఒక ప్రత్యేక కౌంటర్ ఇవ్వాలి. ఇంటి ఉదయాన్నే వస్తున్నారు, ఉదయాన్నే వచ్చే సాయంత్రం దాకా ఏ సమాధానం కూడా చెప్పట్లేదు. 3 గంటలకు వస్తుంది అన్నారు, సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఆ సమాధానం చెప్పకపోగా దురుసుగా మాట్లాడుతాను. అలాగే ఈ ఏదైతే లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ఉందో ఈ గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పి సభామూర్ఖంగా నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే ఉందో అదంతా దీనికి సమాధానం ఇచ్చే వ్యక్తి ఎంఆర్ఓ గారు. ఈ ఎంఆర్ఓ గారికి మీ తాలూకా పిటిషన్ గట్రా పెట్టుకొని మీరు తాలూకా పరిష్కారం చేసుకుంటే మంచిదని నా తాలూకా బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సమస్యలు మీరు అలాగే ఉంటాయి, మీరు చెప్పుకుంటే ఏదైనా అవుతాయి. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి.